ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రతిరోజు కూడా దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాగ్దానాలను వినాలని, దేవుని మాటలను ధ్యానించాలని మీరు చూపుతున్న ఆసక్తిని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. డైలీ బ్రెడ్ అనే ఈ శీర్షికను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. మనలో చాలామంది ఏదైనా కొరత ఉన్నప్పుడు, ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మొదట దేవుని సన్నిధిలో పెట్టకుండా లోకం వైపు చూసిన వారు అనేక మంది ఉంటుంటారు కదా. ఈరోజు మిమ్మల్ని నేను సూటిగా అడుగుతున్నాను. ఏదైనా ఇబ్బంది, సమస్య మన జీవితంలో ఉన్నప్పుడు కానీ, ఏదైనా సంతోషము, ఆనందము మన కుటుంబంలో ఉన్నప్పుడు కానీ మొదట నీవెవరికి చెప్తున్నావు? దేవునికా, లేదంటే నీ పక్కనున్న వారికా? మనం ఎప్పుడైతే దేవునికి మొదటి స్థానం ఇచ్చి మన యొక్క కొరతను, మన యొక్క ఆనందమును, మన యొక్క సంతోషమును దేవునితో పంచుకుంటామో మన జీవితం చాలా ఆశీర్వదించబడుతుందండి. ఈరోజు బయటికి నవ్వుతూ ఉండుండొచ్చు, బయటకు ఆనందంగా ఉండుండొచ్చు, కానీ హృదయంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా భారాన్ని కలిగి ఉన్నారు. ఏదో ఒక రకమైన సమస్య. డబ్బులు లేని వారికి ఆర్థికపరమైన సమస్యలు, ఆర్థికంగా బలంగా ఉన్నవారికి మనశ్శాంతి లేక, సమాధానము లేని ఆ ఇబ్బందులు కలిగి ఉండడం మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. ఏదో ఒక సమస్య మనిషిని పీడిస్తూ, మనిషిని వెంటాడుతూ, మానసిక ఒత్తిడికి గురి చేస్తూ దేవుని మార్గంలో నుండి సాతాను తప్పిస్తుంది. ఈరోజు మన కుటుంబంలోనికి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, మొదటిగా మనం ఏం చేస్తాం? దేవుని సన్నిధిలో మనం పెట్టం, దేవునికి ప్రార్థన చేయం. మొదటిగా అది మన పక్కనున్న వారికో, లేదంటే ఈ లోక సంబంధమైన వాటి కోసమో మనం పరిగెడుతూ ఉంటాం. అరే ఇది చేస్తే ఇది తగ్గుతుందంటరా, అరే నా కుటుంబంలో శాపం ఉందంట, నేను వెళ్ళి ఆ పూజ చేస్తే ఈ శాపం పోతుందట. ఇలా క్రైస్తవులు అయ్యుండి కూడా దేవుని సన్నిధిలో మీ యొక్క సమస్యను, మీ యొక్క ఇబ్బందిని పెట్టకుండా లోకం చుట్టూ తిరిగి చివరికి ఆ సమస్య పరిష్కారం కాకపోతే దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నేనంతా అలసిపోయాను, నా వల్ల కావట్లేదు అనేవారు లేకుండా పోలేదు కదా. మీరు గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆమె ఒక వ్యాధితో బాధపడుతుందట. ఎన్నో సంవత్సరాల నుండి బాధపడుతూ లోకం చుట్టూ తిరిగింది. ఎంతమంది వైద్యుల్ని కలుసుకున్నా కూడా ఆమె రోగాన్ని నయం చేయలేకపోయారట. ఎన్ని మందులు వాడినా కూడా ఆమెకున్న రోగము తన నుండి పోలేదట. కానీ ఎప్పుడైతే దేవుని యొద్దకు ఆమె వచ్చిందో ఆమె స్వస్థతను పొందుకోవడం మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఆమె ఎవరో కాదు, మనందరికీ తెలుసు కదా. 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ. ప్రభువు ఆ మార్గం గుండా వెళ్తున్నారని తెలిసి, ప్రభువు వస్త్రపు చెంగును నేను ముట్టుకుంటే చాలు, నేను స్వస్థపరచబడతాననే విశ్వాసం కలిగి వెళ్ళి ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుందట. ముట్టుకోగానే అదే సెకనులో, ముట్టుకున్న అదే టైంలో ఆమె స్వస్థతను పొందుకోవడం మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. మనము కూడా విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చి, దేవుడు మన బాధల నుండి మనల్ని తప్పిస్తాడు, మన సమస్యల నుండి మనల్ని విడుదల చేస్తాడని నువ్వు ఎప్పుడైతే నమ్మి నీ భారాలను దేవుని సన్నిధిలో విడిచిపెడతావో ఖచ్చితంగా దేవుడు ఆ సమస్యల నుండి నీకు విడుదలను దయచేస్తాడు. ఈరోజు అనేక మంది ఈ బాధల గుండా, ఈ సమస్యల గుండా వెళ్తూ విడుదలను పొందుకోలేకపోతున్నారంటే కారణం విశ్వాసముతో దేవుని సన్నిధిలో తమ భారాలను విడిచిపెట్టకపోవడమే కారణం. ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ ఏదైతే విశ్వాసముతో ప్రభువు వస్త్రపు చెంగును ముట్టుకుని స్వస్థపరచబడిందో, ఈరోజు నీవు విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థించు. విశ్వాసముతో దేవుని సన్నిధిలో నీ భారాలను, నీ సమస్యలను దేవుని సన్నిధిలో విడిచిపెట్టు. నీవు సమాధానాన్ని, సమస్యల నుండి విడుదలను ఖచ్చితంగా పొందుకుంటావు. ప్రార్థనలో చాలా గొప్ప శక్తి ఉందండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, కానీ ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. ప్రార్థన అంటేనే దేవునితో మనం ముఖాముఖిగా మాట్లాడుకోవడం అట. మనకి లోకంలో ఏదైనా కావాలంటే మన తల్లిదండ్రులకో, లేదంటే మన పిల్లలతోనో, లేదంటే ఆ సహాయం చేయగలిగిన వారితోటో మనం మాట్లాడుతూ ఉంటాం. అయ్యా మాకు ఇది కావాలి, లేదంటే ఫాదర్ని మనకి ఇది కావాలి, నాకు ఇది కొనివ్వండి అని అడుగుతూ ఉంటాం. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన అనేది నువ్వు తండ్రితో మాట్లాడడం అనమాట. ప్రభువా నా సమస్య ఇది, ఈ సమస్య నుండి నాకు విడుదల కావాలి అని నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తావో
ఆయన ఎప్పుడు కూడా చూస్తూ ఊరుకుండడండి. తన బిడ్డలు బాధపడుతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుండేడట. ఆయన ఉండలేడట. ఎవరన్నా నీ మీద దాడి చేస్తూ ఉంటే ఆయన కనురెప్పను ముట్టుకున్నట్లట. చూడండి, ఆయన నీ ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. నీవు నరకములో కాలిపోకూడదని, నిత్యాగ్నిలో పడవేయబడకూడదని ఆయన పరలోకంలో తన మహిమను విడిచి భూలోకంలో నీ కోసం మనిషిగా జన్మించాడండి. పరిశుద్ధమైన రక్తం చిందించబడితేనే నీకున్న పాపాలకు క్షమాపణ. మరి ఆ క్షమాపణ ఎక్కడి నుండి మనకు వచ్చింది అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి చిందించిన రక్తము ద్వారా. ఈరోజు ఒక నిరీక్షణ మనకుంది అని అంటే, ఆనాడు ప్రభు చేసిన ఆ త్యాగం. మూడవ నాడు తిరిగి లేచి పునరుత్థాన శక్తితో మనల్ని నింపి ఈరోజు నిత్య జీవానికి వారసులుగా దేవుడు మనల్ని చేశాడు. కాబట్టి ఏ విషయం బట్టి కూడా మనము దిగులు చెందాల్సిన అవసరం లేదు. మనకున్న భారాలను దేవుని సన్నిధిలో విశ్వాసముతో నీవు విడిచిపెట్టగలిగితే, విశ్వాసముతో నీవు అడిగి దాన్ని పొందుకోవాలని నువ్వు విశ్వసించగలిగితే, ఖచ్చితంగా సమాధానాన్ని, సమస్యల నుండి విడుదలను నీవు పొందుకుంటావు. మరి ఈరోజే దేవుని సన్నిధిలో నీ భారాలు విడిచిపెడతావా? తలలో ఉంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములు దేవా. అవును తండ్రి, మాకున్న భారాలను, మాకున్న సమస్యలను మాలోనే ఉంచుకొని నీ వద్దకు తీసుకురాకుండా, ఈ లోకం చుట్టూ తిరిగి 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 పరిష్కారము దొరకనప్పుడు నీ సన్నిధికి వచ్చి అడుగుతూ ఉన్నాం. దయతో మమ్మల్ని మన్నించండి ప్రభువా. మరి ఇంకెప్పుడు అలా చేయకుండా, మాకు ఆనందం వచ్చినా, మాకు సంతోషం వచ్చినా మొదటగా నీతోనే పంచుకోవాలని, మాకు సమస్యలు వచ్చినా, మాకు ఇబ్బందులు వచ్చినా మొదట నీ సన్నిధిలోనే మేము విడిచిపెట్టాలని, మా బాధలు మీకు తెలియచేయాలని ఈరోజు తీర్మానం తీసుకున్నాం. అవును తండ్రి, మొదటి స్థానము నీకు ఇవ్వకుండా మేము ఈ లోకానికి ఇచ్చి తప్పు చేశాం. దయతో మమ్మల్ని మన్నించండి ప్రభువా. ఈ రోజు నుండి ఆ విధముగా జరగకుండా ప్రభువా, ఈరోజు నీ వాక్యముతో మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, మీరే మమ్మల్ని దీవించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఏ ఏ సమస్యలను బట్టి, ఏ ఏ ఇబ్బందులను బట్టి వారు బాధపడుతున్నారో వారి అంతరంగాలను మీరు ఎరిగిన దేవుడు, వారి హృదయాలను పరిశీలించిన దేవుడవు. ఈరోజే వారికి విడుదలను దయచేయమని ప్రభువా యేసు నామములో మేము నీ సన్నిధిలో అయా అడుగుతూ ఉన్నాం. వారిని నీ సాక్షులుగా నిలవబెట్టుకొనమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం. ప్రతి ఒక్కరిని దీవించండి. నీ మాటలు ఇంకెవరికి చేరాలో వారికి చేరునట్లుగా సహాయము దయచేయమని మహిమ, ఘనత, ప్రభావములు నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రతిరోజు అందించబడుతున్న ఈ గొప్ప వాగ్దాన సందేశాలను మీ తెలిసిన వారికి, మీ స్నేహితులకు, మీ బంధువులకు షేర్ చేయండి. తద్వారా దేవుని యొక్క సువార్త వ్యాప్తిలో మీరు కూడా పాలు పంపులు పొందిన వారు అవుతారు. ప్రైజ్ ద లార్డ్.